ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారట. రాజకీయ మనుగడ కోసం జల వివాదం తెరపైకి తెచ్చారట. సో ఇరు రాష్ట్రాల సరే కేసీఆర్ తప్పు చేసిండు అనుకుందాం, పక్కన పెట్టండి. ఇప్పుడు మీరే అంటున్నారు 299 టీఎంసీలకు కేసీఆర్ ఏపీకి దోచిపెట్టిండు అని మీరే చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఏదో ఒక పాయింట్ అయితే బయటికి తీసుకొచ్చిండు. సరే ఆయన తప్ప ఏదో తప్ప బయటకు తీసుకొచ్చిండు. ఓవరాల్ ఏం చెప్తున్నారు? మీరు చెప్పినా కేసీఆర్ చెప్పినా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కదా చెప్పారు. మరి తెలంగాణకు జలాల విషయంలో, కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు కేసీఆర్ బయట పెట్టిన అనుకుందాం, కేసీఆర్ తప్పు చేసిన అనుకుందాం. మరి మీరేం చేస్తున్నారు? 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు ఇది తెలియకుండా ఇటు మీరు మోసం చేసిరు, అటు కేసీఆర్ మోసం చేసిరు, అంతే కదా. తెలంగాణకు ద్రోహులు ఇద్దరు, కేసీఆర్ రేవంత్ రెడ్డి అని చాలా స్పష్టంగా మీరు చెప్తున్న మాటల వల్లే అర్థమవుతుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని సవాల్ విసురుతున్నాను. మీరు కేసీఆర్ 299 టీఎంసీలకే కనుక ఒప్పుకున్నాడు, ఏపీకి దోచిపెట్టిండు అనుకుందాం. మీరే అన్నారు 555 టీఎంసీలు మనకు రావాలి లిస్ట్ పెట్టుగా అన్నారు. దానికోసం కేంద్రంతో కొట్లాడతాను కూడా చెప్పన్నారు కదా. మరి మీ కొట్లాట ప్రారంభించండి చూద్దాం. మీరు పాలమూరు రంగారెడ్డి మీద ఏదో ఎంక్వైరీ కమిషన్ ఇస్తాం కాదు, ఇప్పుడు అసలైనటువంటి యుద్ధం స్టార్ట్ చేద్దాం. 555 టీఎంసీల కోసం ఈరోజు మీరు ఆమరణ నిరాదీక్ష చేస్తారా, లేకపోతే ఢిల్లీలో కూర్చుంటారా, లేకపోతే బాబుతో కొట్లాడతారా, ఏం చేస్తారో చెప్పండి. 555 టీఎంసీలను మీరు ఒప్పించేటువంటి ప్రయత్నం ఎప్పటిలోగా చేస్తారు? ఆ డిమాండ్ ఎప్పుడు నెరవేరుస్తారు? ఈ నెల నెరవేరుస్తారా, లేకపోతే సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా? చెప్పండి. మీ పరిపాలన ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది. 3 సంవత్సరాలల్లో మీరు ఎంత చేస్తారో చెప్పండి, చెప్పి రంగంలోకి దిగి కొట్లాడండి. కేసీఆర్ చేసిండు కదా, నేను కూడా అట్లనే చేస్తాం, మభ్య పెడతామంటే కుదరదు. ఒకవేళ మీరు చేస్తే మిమ్మల్ని తెలంగాణ హీరోగా చిత్రీకరిస్తాం, లేదంటే మాత్రం కేసీఆర్ని ఏ విధంగానైతే ద్రోహి అన్నామో రేవంత్ రెడ్డిని కూడా తెలంగాణ ద్రోహిగా, కేసీఆర్ను మించినటువంటి తెలంగాణ ద్రోహిగా మేము చిత్రీకరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు చేసినటువంటి ద్రోహాన్ని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం మీద చేస్తాం. మీరు గిట్లా వాడు దొంగ వీడి దొంగ మనకి ఇంత రావాలని చెప్పేసి వాళ్ళ మీద బురదలే ప్రయత్నం చేయకండి. మీరు సరిగా ఉండి మీరు సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని సరిగా కొట్లాడి ఆ 555 టీఎంసీల ఏదైతే ఉందో దాని వాటా పైన శాశ్వత ఒప్పందాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే మిమ్మల్ని తెలంగాణ వాళ్ళు గౌరవిస్తారు. లేదంటే తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందు మేము చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. వరుస ఎన్నికల్లో ఓటమితో తెరపైకి నీటి పంచాయతీ. బీఆర్ఎస్ హయాంలోనే నీటి వాటర్లు వదులుకున్నారు. కేసీఆర్ హరీష్ రావుల సంతకాలు బయట పెడతారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు. తెలంగాణ నీటి వాటర్ను వాడుకోలేని దుస్థితి నెలకొంది. అసెంబ్లీలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడించిన సీఎం అంటూ చూస్తాను. ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలంటే మీరు చక్కగా ఉండాలి. మీరు చిల్లరగా ఉంటే వాళ్ళు చిల్లర తేరుతారు. అసలే కేటీఆర్ అంటే నెంబర్ 1 చిల్లర, ఆ తర్వాత హరీష్ రావు. మీరు చిల్లర వేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చిల్లర వేస్తారు. అది అందరూ తెలిసే విషయమేనే.